Hi everyone, welcome to GS Study Center coaching for all competitive exams అనకాపల్లి. అపార అనుభవం ఉన్న ఎంతో మంది విద్యార్థులను విజేతలుగా నిలిపిన పాలిటీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ బంగారాజ్ సార్ మన స్టడీ సెంటర్కి ఈరోజు వచ్చారు. త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసే సందర్భంలో పాలిటీ సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉండాలి, హై స్కోర్ ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఈరోజు మనం సార్ని అడిగి తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ ద ప్రోగ్రామ్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మాస్టర్. వెల్కమ్ టు జిఎస్ స్టడీ సెంటర్. థ్యాంక్ యూ సార్. సార్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ మార్పులు చేసిన నేపథ్యంలో చాలా మార్పులు జరిగాయి. ఈ మార్పులు చేసిన నేపథ్యంలో ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ వెయిటేజ్ మరియు ప్రాముఖ్యత ఎలా ఉంది, మీరు స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఓకే, సో గుడ్ ఈవినింగ్ సార్. సో డియర్ ఆస్పిరెంట్స్, అంటే గత ఏపీపీఎస్సి నోటిఫికేషన్ జరిగినటువంటి ఎగ్జామ్ ప్యాటర్ను, ఈ నోటిఫికేషన్లో జరిగినటువంటి ఎగ్జామ్ ప్యాటర్ను చూసుకున్నట్టుగైతే పాలిటీకి ప్రాధాన్యత అనేది చాలా ఉంది. ఎలా అంటే మనకి 4 సబ్జెక్టులు 2 పేపర్లు అండి. ఒకటి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4 ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం 300 మార్క్స్. ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో అయితే వీటిలో ప్రాధాన్యత పాలిటీకి ఎలా పెరుగుతుంది, ఎలా వస్తుందంటే స్టూడెంట్లు అబ్జర్వ్ చేయాలండి. సో ఒకటి, పాలిటీకి సంబంధించినటువంటి హిస్టరీకి రానటువంటి స్కోరింగు, సైన్స్ అండ్ టెక్నాలజీకి రాని స్కోరింగు, ఎకానమీకి రాని స్కోరింగ్ మీకు పాలిటీలో 75 మార్కులకి 74 వరకు మీరు తెచ్చుకోవచ్చండి. అద్భుతంగా. అది ఎలా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేవారు హిస్టరీ చదువుతాడు, ఎకానమీ చదువుతాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతాడు. సో ఇక్కడ మన పాలిటీని చదివేటప్పుడు కరెంట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, సో దానివల్ల ఒక పాలిటీ సంబంధించినటువంటి ఓన్లీ స్టాటిక్ పాలిటీ కాదండి, పాలిటీని కరెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విధానంతో అనుసంధానంగా విద్యార్థులు అనేవారు అనుసంధానంగా పెట్టుకొని చదివినట్లయితే ఈజీగా స్కోరింగ్ సంపాదించుకోవచ్చు. మీరు అనేది ఏంటంటే ఇప్పుడు పాలిటీ సబ్జెక్ట్ అనేది మనం 75 మార్క్స్ గాను ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉండే సబ్జెక్ట్. రిమైనింగ్ సబ్జెక్ట్స్ తో మనం కంపేర్ చేసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గానీ, ఎకానమీ గానీ కొద్దిగా లాజికల్ గా హార్డ్ గా ఉండే సబ్జెక్ట్స్ కాబట్టి ఒకవేళ గానీ స్కోర్ అందులో మనం తగ్గిన క్వాలిటీలో మనం ఫుల్ స్కోర్ సాధించినట్లయితే మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. 100%. అది కూడా చాలా ఈజీగా మనం మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి సూచనలు మీరు ఈ రోజు చెప్పవలసి ఉంటుంది. ఓకే సార్, తప్పనిసరిగా. గ్రూప్ 2 మెయిన్స్ కి వచ్చేసరికి క్వాలిటీలో హై స్కోర్ సాధించడం అనేది ఎలా, దానికి సంబంధించేటువంటి సూచనలు స్టూడెంట్స్ చెప్పండి సార్. అంటే హై స్కోర్ అంటే పాలిటీలో 75 మార్క్స్ గాను 70+ స్కోర్ సాధించాలి. ఓకే, గుడ్ క్వశ్చన్ సార్. సో విద్యార్థులకి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న సార్ వేశారు. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ 75 మార్కులకి 74, 72, 73 మార్కులు పైగా తెచ్చుకోవాల్సినటువంటి స్కోరింగ్ ఎలా అనేది మనం ఇక్కడ పరిశీలించినట్లయితే, ఇక్కడ మీకు పాలిటీలో మీకు 3గా డివైడ్ చేసుకున్నట్లయితే 3 టాపిక్స్ గా డివైడ్ చేసుకున్నట్లయితే 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నట్టు మనకి ప్రియాంబుల్ నుంచి ప్రాథమిక హక్కుల వరకు అది ఒక పార్ట్. అది కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి, ఇప్పుడు ప్రియాంబుల్ అవనియండి, రాజ్యాంగ లక్షణాలు అవనియండి, ప్రాథమిక హక్కులు అవనియండి, ప్రాథమిక విధులు, విద్యార్థి అనేవారు వీటి మీద దృష్టిని ఎక్కువగా పెట్టి అది ఒక విభాగం. సో దాంట్లో ఒక 20% అనేది చక్కగా బాగా స్కోరింగ్ చేయొచ్చు. సో ఇలా 25. రెండో పార్ట్ ఏంటంటే అతి ముఖ్యమైనది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేషన్ వేరు. ఇక్కడ 5వ భాగం ఏదైతే ఉందో 5వ భాగంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పార్లమెంట్ అవనియండి, లోక్సభ అవనియండి, రాజ్యసభ అవనియండి, స్పీకర్ అవనియండి, డిప్యూటీ స్పీకర్ అవనియండి, వీటి మీద ఏపీపీఎస్ సంబంధించినటువంటి, ఏపీపీఎస్సీ కాదండి, ప్రతి పోటీ పరీక్షలో తరచుగా అడగడం అనేది జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అనేది చాలా కీలకమైనది. 5వ భాగం. ఇక 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా కీలకమైనది. ఇది 2వ భాగం అండి. సెకండ్ పార్ట్ 1 అనేది కాన్స్టిట్యూషన్. ఏది
ప్రియాంబుల్ నుంచి ప్రాథమిక విధుల వరకు. 2 5వ భాగం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ నేర్చుకుంటాం, రాష్ట్రపతి నేర్చుకుంటాం, ఉపరాష్ట్రపతి నేర్చుకుంటాం, లోక్సభ సంబంధించినటువంటి, రాజ్యసభ సంబంధించినటువంటి. వీటిని చదివేటప్పుడు కూడా చాలా, ఎందుకు పార్ట్ 5 అంటున్నానంటే, ఇక్కడ చదివేటప్పుడు అభ్యర్థి కొన్ని 100 పేజీలు, 40 పేజీలు, 50 పేజీలు ఉంటాయి. ఒక పార్లమెంట్ చూసుకున్నట్లయితే ఆ పార్లమెంట్ లో 80 పేజీలు, 40 పేజీలు కుదించి చదవడం ఎలా అంటే, ఓకే. సో వాటిని మన గురించి చెప్తున్నారు కదా, సెకండ్ పార్ట్ అది. సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఇంచుమించుగా 20-25 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చు అని చెప్పారు. సెకండ్ పార్ట్ కూడా ఎలా మనం స్కోర్ చేయొచ్చు? సెకండ్ పార్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం, దాని నుంచి ఎలా మార్క్స్ అదే క్వశ్చన్స్ అనేవి వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశ్న ఎలా అడుగుతాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి పార్లమెంట్ గురించి అడిగే అవకాశం ఉంది, పార్లమెంట్ కమిటీ సంబంధించినటువంటి అధికారం ఉంది, పార్లమెంట్ కమిటీల మీద దృష్టి పెట్టచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో పాస్ అయినటువంటి బిల్లులు ఏమైనా ఉన్నాయా, అలాగే ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో బిల్లులకు ఏమైనా చొక్కెదురైనటువంటి ఏమైనా ఉన్నాయా. సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ లో అడిగినటువంటి ఇదే పార్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, 6వ భాగం. ఓకే, 6వ భాగం. సేమ్ కేంద్రంలో పార్లమెంట్ ఎలా అంటున్నామో, రాష్ట్రంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ. ఇక్కడ విధాన మండలి, విధాన సభ. అక్కడ లోక్సభ, రాజ్యసభ. ఇక్కడ విధాన మండలి, విధాన సభ. సో ఇలా ఈ రెండింటిని కంపారిజన్ చేసుకుంటూ ఇందులో కలిపి ఇంచుమించు 30% మీరు స్కోర్ చేయొచ్చండి. 30% బిట్లు మీకు వస్తాయండి, నేను చెప్తున్నానండి. గత పేపర్ లో మీరు తిరగేసి చూడండి ఒకసారి అనాలిసిస్ చేసినట్లయితే సెకండ్ పార్ట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సెకండ్ పార్ట్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం అనేది సెకండ్ పార్ట్. ఇలా 2 పార్ట్. ఇక 3వ పార్ట్ ఏంటంటే 73, 74 రాజ్యాంగ సవరణ. ఇది చాలా కీలకమైనదండి. సో పంచాయతీ రాజ్ చట్టాల మీద అవగాహన బాగా విద్యార్థులకు ఉండాలి. గ్రూప్ 2 ఆస్పిరెంట్ కైనా, అలాగే యూపీఎస్సీ ఆస్పిరెంట్ కైనా, ఎవరికైనా సరే, ఏ పోటీ పరీక్షలకైనా సరే, పంచాయతీ రాజ్ చట్టాలకు రాజ్యాంగ పరమైనటువంటి ఒక గుర్తింపు అనేది 73, 74. దానికి సంబంధించినటువంటి విద్యార్థికి మంచిగా బాగా ఎక్కువ అవగాహన ఉండాలి. సో దీని మీద మీరు చెప్పినటువంటి అనాలిసిస్ అంటే ఐఎస్ స్కోర్ సాధించాలంటే క్వాలిటీ సిలబస్ లో ఉండేటువంటి మొత్తం అంతా కూడా మనం ఒక 3 పార్ట్స్ గా డివిజన్ చేసుకొని ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే మనం గుడ్ స్కోర్ అనేది మనము వెరీ గుడ్ సార్, మంచిగా చెప్పారు. అవును సార్. సార్, పాలిటీలో చాలా మంది అభ్యర్థులు ఆర్టికల్స్ అనేసరికి గుర్తుంచుకోవడం కష్టంగా భావిస్తారు. అలాగే చట్టసభలు, అలానే ప్రాథమిక హక్కులు, ఇటువంటి కఠినమైన అంశాలను మరి అభ్యర్థులు ఎలా గుర్తుపెట్టుకోవాలి, దానికి సంబంధించినటువంటి ట్రిక్స్ ఏంటి? ఇప్పుడు ఆర్టికల్స్ ఉన్నాయి, చాలా ఆర్టికల్స్ ఉంటాయి. ఈ ఆర్టికల్స్ ని గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ లో కరెక్ట్ ఆన్సర్ చేయటం అంటే ఎలా? దానికి సంబంధించి కొన్ని ట్రిక్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే? డెఫినెట్ గా సార్. సో విద్యార్థులు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ఆర్టికల్స్ మీద భయభ్రాంతులకు ఎక్కువ గురవుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. సో ఆర్టికల్స్ గురించి మీరు ఎటువంటి భయపడవసరం లేదండి. సో ఆర్టికల్స్ని మనం గుర్తుపెట్టుకోవడం ఎలా అనే వాటిని మీరు ఒక్కసారిగా చూసుకున్నట్లయితే, మనకి మన రాజ్యాంగంలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి, 25 పార్ట్లు ఉన్నాయి. 25 పార్ట్లు. ఆ పార్ట్లని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మనం పార్ట్ 1 నుంచి 22 వరకు 25 భాగాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్ట్లో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి. కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో ఎక్కువగా బాగున్న ఆర్టికల్స్ ఏదంటే పార్ట్ 5, 5వ భాగంలో. సో వాటి మీద ప్రతి విద్యార్థి బాగా అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు 465 ఆర్టికల్స్ ని గ్రూప్ లో పెట్టుకుని కంటెస్ట్ పెట్టడం లేదు సార్. అవునండి, అవును. అసలు పార్ట్ గా డివైడ్ చేసుకున్నాం. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు అంటే 25 భాగాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా ఆర్టికల్ ఉన్నది పార్ట్ 5. ఒక రాష్ట్రపతి సంబంధించిన నిబంధన 52 నుంచి 62. సింపుల్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్ అంటే 52 రాష్ట్రపతిని సూచిస్తుంది. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంతా. ఇలా స్టూడెంట్ అనేవారు కాన్సెప్ట్ ని సంబంధించినటువంటి ఆర్టికల్స్ లింక్అప్ చేసుకుని చదివితే ఈజీగా గుర్తుంటదండి. రాష్ట్రపతి సంబంధించిన నిబంధన ఏంటి అది మైండ్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో తరచుగా క్వశ్చన్లు అడిగేది ఏంటంటే ప్రమాణ స్వీకారం, ఓత్ టేకింగ్ అంటాం. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మహేష్ గారు,
చాలా ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్టికల్స్ ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? అంటే ఎన్నో ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయనేది స్టూడెంట్ కి అవగాహన ఉంటుంది. ఆర్టికల్స్ ని స్టూడెంట్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఆర్టికల్స్ ని గుర్తుపెట్టుకోవాలంటే స్టూడెంట్ కి అవగాహన కావాల్సింది కాన్సెప్ట్ మీద అవగాహన కావాలి. కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలియకుండా ఆర్టికల్స్ ని మనం గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్. అంటే ఆర్టికల్స్ అనేది మీరు గుర్తు పెట్టుకోవాలంటే ఫస్ట్ ప్రతి ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ దాని కాన్సెప్ట్ బాగా తెలుసుకున్నట్లయితే మీరు ఈజీగా అది ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా అని బై హార్ట్ చేసినట్లయితే కొంతవరకు మనం బై హార్ట్ చేయకూడదు. కాన్సెప్ట్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఎనాలిసిస్ చేయాలి, ఎనలిటికల్ గా చదవాలి, సో లాజికల్ గా చదవాలి. అలాగే బై హార్ట్ గా ఉండకూడదు ఎప్పుడు కూడా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో ఎలా దీన్ని అంటే దేశ ప్రథమ పౌరుడు, రాజ్యాంగ అధినేత, సో సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా ఒక రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలు. 52 అంతే. అలా మీరు 52 నుంచి 62 వరకు సింపుల్ గా మీరు చదివేటప్పుడు వినేటప్పుడు రాసుకుంటూ చదవాలి. ప్రతి ఆర్టికల్స్ ని ఓన్ మేకింగ్ నోట్స్ అంటాం. సొంతంగా నోట్స్ ని రాసుకోవడం వల్ల చాలా మీకు యూజ్ అవుతుందండి స్టూడెంట్. అది మీరు అబ్జర్వ్ చేయాలి. దేనికైనా ఆర్టికల్స్ గుర్తుపట్టాలంటే ఒకటే చెప్పాను కదండి, ఎక్కువ ఆర్టికల్ ఉన్న భాగం ఏది, అది ఫస్ట్. కేంద్ర ప్రభుత్వం, దాని మీద సంబంధించిన రాష్ట్రపతి గురించి, అలాగే రాజ్యసభ గురించి, లోక్సభ గురించి సంబంధించిన వాటి మీద కొద్దిగా దృష్టిని అనేది పెట్టి ప్రాక్టీస్ చేయాలి ఈజీగా. ఇది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అయినట్లయితే ఆర్టికల్స్ మనం చాలా ఈజీగా గుర్తుపెట్టి కంటెస్ట్ పెట్టకూడదు. కంటెస్ట్ పెట్టారు ఇప్పుడు మనకి చాలా యూట్యూబ్ లో వస్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలి? అసలు కాన్సెప్టే తెలియకుండా ఎలా గుర్తుపెట్టుకుంటాం? చాలా బాగా చెప్పారు సార్. ఓకే సార్, మరి ఇప్పుడు ప్రస్తుతం ఆ ఎగ్జామినేషన్ మనం ఒకసారి ఎగ్జామ్స్ కానీ మనం పరిశీలించినట్లయితే అప్లైడ్ నాలెడ్జ్ మీదే, అంటే అప్లికేషన్ మెథడ్ లో ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కంపల్సరీగా వేస్తాను. అప్లికేషన్ మెథడ్ లోనే క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. మరి అప్లికేషన్ మెథడ్ లో క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి స్టూడెంట్స్ ఏ విధంగా సిద్ధమవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? మంచి క్వశ్చన్ వేశారు మాస్టర్. ఇది ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో పిల్లవాడు కంపల్సరీగా ఆస్పిరెంట్స్ అని అబ్జర్వ్ చేయాలి. సో ఈ రోజు మనకి అప్లికేషన్ రూపంలోను, అలాగే మనకి అసర్టేషన్ స్టేట్మెంట్ రూపం, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఈ వీటి మీద తరచుగా ఈ మధ్య కాలంలో అడగడం చూస్తున్నాం. ఇదంతా కూడా అంటే యూపీఎస్సీ తరహాలో అడిగినటువంటి ప్రశ్న విధానం. అంటే దీన్ని అనుసరించి విద్యార్థి యొక్క లో డెప్త్ గా ప్రిపేర్ అవ్వాలి, బాగా ఇంటీరియర్ గా ప్రిపేర్ అవ్వాలి, ఇన్ డెప్త్ గా ప్రిపేర్ అవ్వాలి. ఇంటీరియర్ గా ఇన్ డెప్త్ గా ప్రిపేర్ ఎలా అవ్వాలి? దానికి ఒక అప్డేటెడ్ వెర్షన్ లో ప్రిపేర్ అవ్వాలి. సో అప్డేట్ వెర్షన్ లో ప్రిపేర్ అవ్వాలి. దానికి స్టేట్మెంట్ ఎలా మనకు దానికి అవగాహన ఉంటుంది, దాని పూర్తి మీద బాగా ఇన్ డెప్త్ గా అనాలిసిస్ గా అవగాహన వచ్చినప్పుడు ఏ రూపంలోనైనా. సో దీన్ని ఎలా మనం అధిగమించాలంటే గత ఏడాదిలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్స్ ఏవైతే ఉన్నాయో, గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో అడిగినటువంటి స్టేట్మెంట్లు, వాటిలో అడిగినటువంటి అసర్టేషన్స్, సో వాటిలో అడిగినటువంటి మ్యాచింగ్ ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి, ఈజీగా దీన్ని మీరు ఎరాడికేట్ చేసి హ్యాపీగా మీరు రాయగలరు. అది అప్లికేషన్ మెథడ్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ని మనం అటెంప్ట్ చేయాలంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అవుతూ, అంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ గా ఉండేటువంటి కాన్సెప్ట్స్ కానీ కూడా మనం ప్రిపేర్ అయినట్లయితే వాడు క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి రాయగలుగుతాం. మీరే ఒక ఉదాహరణకి ఒక క్వశ్చన్ మీకు మీరే సొంతంగా తయారు చేసుకొని దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా మీరే చేసుకున్నట్లయితే మనం 100% అప్లికేషన్ మెథడ్ దానికి కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కాన్సెప్ట్ కి మనమే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి కదా, ఆ క్వశ్చన్ ఇలా అడగడానికి అవకాశం ఉంది, అదే విధంగా వేరే కాన్సెప్ట్ లింక్ చేసి అడగడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మనం అనాలిసిస్ చేసుకొని మనం ప్రిపేర్ అయినట్లయితే అప్లికేషన్ మెథడ్ లో క్వశ్చన్ అడిగినా సరే మనం ఆన్సర్ అనేది చేయొచ్చు, రాయొచ్చు. దాన్ని ఇంకా మనం అడిగడానికి పాత పేపర్లు మనం ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడాలి. ప్రీవియస్ పేపర్ ని అనాలిసిస్ చేసుకుంటే స్టేట్మెంట్ ఎలా అడుగుతున్నాడు, అసర్టేషన్ ఎలా అడుగుతున్నాడు, మ్యాచింగ్ ఎలా అడుగుతున్నాడు, వీటి మీద అభ్యర్థులు అనేవారు ఒక పక్క ఓన్ గా నోట్స్ రాసుకుంటూ తను అనాలిసిస్ చేస్తూ దీని ప్రిపరేషన్ ప్రాక్టీస్ అనేది ప్రీవియస్ మీద దృష్టి పెట్టారు అనుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం అనాలిసిస్ చేసుకొని ఈ అనాలిసిస్ చేయటం వలన మనకి ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి తెలుస్తాయి, ఎలా వస్తున్నాయి అది అనే విషయం మనకు బాగా అవగాహన అవుతుంది. అందు గురించి చాలా మంది మేము చెప్పేది ఏంటంటే ఏ ఎగ్జామ్ అవని
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ లేదా ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ డిఎస్సి కానీ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఏ ఎగ్జామినేషన్ అయినా మేము ఎక్కువగా చెప్పేది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని మనం అనాలిసిస్ చేయడం ద్వారా మనకి ముఖ్యంగా ప్రిపరేషన్ విధానం అనేది తెలుస్తుందండి. హౌ టు ప్రిపేర్ అనేది తెలుస్తుంది, దాని తాలూకా డిఫికల్టీ లెవెల్ తెలుస్తుంది, అలాగే ఏ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే తప్పనిసరిగా అనాలిసిస్ చేస్తే మనకి ప్రిపరేషన్ విధానం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇది చదవాలి, ఇది చదవకూడదని తెలుస్తుంది. అది ఎలా వెళ్తుంది అని తెలుస్తుంది. అప్పుడు ఆ టాపిక్ మీద మనం దృష్టి కేంద్రీకరిస్తాం. అవును సార్. అది అయితే సార్ చాలా మంది స్టూడెంట్స్ కి నేను నా క్వశ్చన్స్ వేసేటప్పుడు సార్ మరి గ్రూప్ 2కి పాలిటిక్స్ సంబంధించి ఏ బుక్ ప్రిపేర్ అవ్వాలని నన్ను అడుగుతుంటారు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే లక్ష్మీకాంత్ బుక్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్తుంటాను. ఇంచుమించుగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయినా తెలుగు మీడియం స్టూడెంట్ అయినా ఎక్కువ మంది ఫాలో అయ్యేది లక్ష్మీకాంత్ సార్ బుక్, లక్ష్మీకాంత్ పబ్లికేషన్స్ మనం ఎక్కువ మంది అనేది. సార్ మరి ఓన్లీ లక్ష్మీకాంత్ బుక్ చదివితే సరిపోతుందా లేదా తెలుగు అకాడమీ ఇతర పబ్లికేషన్స్ ఏమైనా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందా, అలానే ఏమైనా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందా? ఓకే సార్, మంచి క్వశ్చన్ వేశారు. అయితే మనం ప్రిపరేషన్ తీసుకునేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రెఫరెన్స్ అనేది ఎలా ఉందనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఆ రెఫరెన్స్లో మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే యూపీఎస్సీ తరహాలో అడిగినటువంటి ప్రశ్నలకి సంబంధించినటువంటి ఒక బెస్ట్ పబ్లికేషన్ ఏదైనా ఉందంటే లక్ష్మీకాంత్ బుక్. సో ఆ బుక్ నుంచి చాలా డీటెయిల్గా ఉంది, ఎనాలిసిస్గా ఉంది. తెలుగు మీడియంలో కూడా ఆ బుక్ ఇప్పుడు ఉంటుంది. సో విద్యార్థులు అనేవారు ఆ బుక్ని రెఫర్ తీసుకుంటే జరుగుతుంది. ఆ బుక్ని రెఫర్ తీసుకుంటే చక్కగా అన్ని మీకు పాలిటీలో ప్రతి ఒక్క కాన్సెప్ట్కి సిలబస్కి మీకు మంచిగా బాగా గ్రిప్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో దాంతోపాటు మీకు అదర్ సంబంధించిన జీవీపీ కావనండి, సో దాంతోపాటు మీకు ఏమైనా ఒక అకాడమిక్ సంబంధించిన అవనివ్వండి. సో ఆ బుక్ మీరు చదివితే ఈ జీవీకే అకాడమిక్ సంబంధించిన ఈజీగా అది అర్థమైపోద్ది. ఎందుకంటే అందులో నుంచి తీసుకున్నటువంటి కంటెంట్ సిలబస్ ని ఆ యొక్క ఎడిషన్ ని తయారు చేయడం జరిగింది. సో మరి రెఫరెన్స్ బుక్స్ అయితే చెప్పారు లక్ష్మీకాంత్ గారితో పబ్లికేషన్స్ కూడా అకాడమిక్ బుక్స్ అయినా ప్రిపేర్ అవ్వమంటారు. సార్ మరి ఆ బుక్స్ అయితే సరిపోతుందా, నోట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకోమంటారా? తప్పనిసరిగా ఇప్పుడు రెఫరెన్స్ ఉంటే మాత్రం జాబ్ కొట్టేస్తాం అనేది అది ఇంపాసిబుల్ సార్. రెఫరెన్స్ తో పాటు దాని ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఆ ప్రిపరేషన్ కూడా ఎలా ఉండాలంటే ఆ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే రాయాలి, చదువుతూ రాయాలి. అందులో ఆర్టికల్స్ రాయాలి, పార్ట్స్ రాయాలి, ఆర్టికల్స్ రాయాలి. దానికి సంబంధించిన కరెంట్ రిలేటెడ్ ఏదైనా ఉందా ఆ కరెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ ని కూడా బుక్ మీద రాసుకుంటూ ఉంటే ఈజీగా ఈ యొక్క సబ్జెక్ట్ ని మనము ఎరాడికేట్ చేసి మంచి స్కోరింగ్ అని సంపాదించుకోవాలి. నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయమంటారంటే ఉదాహరణకి ఇప్పుడు లక్ష్మీకాంత్ గారి బుక్ చూస్తే ఎంత ఉంటుంది చూసారు. మరి నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మరి ఆ బుక్ లో ఉండేటువంటిది ఏదైనా చాప్టర్ లో మనం ఏ విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి? ఉదాహరణకి ఫండమెంటల్ రైట్స్ అని, మరి దానికి సంబంధించి నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు మీకు లక్ష్మీకాంతం బుక్ అంటే చాలా మంది విద్యార్థులు ఏంటంటే ఎంత ఎత్తు ఉంటుంది, అంత ఎత్తు ఉంటుంది, అది చూసే సగం భయపడిపోతారు. సో ఒకటండి, మీరు ఒక 40 పేజీలు కలిగినటువంటి పుస్తకమైన 100 పేజీల పేజీలైనా దాన్ని ఈజీగా మనం ఎలా చదవాలి? ఉదాహరణకి నోట్స్ రాసేటప్పుడు అభ్యర్థులు అందరూ కూడా గమనించవలసిన ఏంటంటే ఇక్కడ కంపారిజన్ చాలా కీలకమైనదండి. ఇప్పుడు మనము ఒక ప్రాథమిక హక్కులు అన్నాం, ఇక ఆదేశ సూత్రాలు అన్నాం. ఒక ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకు మధ్య భేదం ఏంటి? సో ప్రాథమిక హక్కులు ఏ భాగం, ఆదేశ సూత్రాలు ఏ భాగం, ప్రాథమిక హక్కుల యొక్క కేసులు ఏంటి, ఆదేశ సూత్రాల కేసులు ఏంటి అంటే అక్కడ మీరు చూసేటప్పుడు విడివిడిగా చూస్తున్నారు ఇన్ని పేజీలని. రాసేటప్పుడు నోట్స్ రాసేటప్పుడు రెండు ఒకే దగ్గర రాసుకొని ఆ కేసులు ఏంటి, ఆర్టికల్స్ ఏంటి, దానికి సంబంధించిన ప్రాధాన్యత ఏంటి అనేది మీరు ఒకే దగ్గర కంపారిజన్ గా రాసుకున్నారనుకోండి, మీకు చదివాననే ఒక ప్రిపేర్ అయ్యాననే ఒక కష్టం మీకు అనిపించదు. చాలా హ్యాపీగా మీకు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని పేజీలు ఉన్నప్పటికీ కూడా అందులో మనం సినాప్సిస్ లాగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒక దగ్గర రాసుకోవాలి. తర్వాత మీరు అన్నట్టుగా ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమంత్రి, పార్లమెంట్ ఉంది, ఇక్కడ లెజిస్లేటివ్. సో లోక్సభ లెజిస్లేటివ్ అసెంబ్లీ సింపుల్. ఇప్పుడు మనం లోక్సభ అన్నాం, లోక్సభకి పదవీ కాలం ఎంత? 5 years.
అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పదవి కాలం 5 సంవత్సరాలు. ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడ ఎంపీ తాలూకా 25 సంవత్సరాలు, అక్కడ ఎమ్మెల్యే 25 సంవత్సరాలు. అంటే ఇలా ఏంటి కంపారిజన్ చేయటం వల్ల విద్యార్థికి 2 విషయాలు అబ్జర్వ్ చేయాలి. 1 అవగాహన పెరుగుతుంది, 2 బాగా మీకు గుర్తుంటుంది బాగా. అంటే నేను అనేది ఏంటంటే నోట్స్ ప్రిపరేషన్ గురించి అడుగుతున్నాను సార్. నోట్స్ ప్రిపరేషన్ బాగా. సో ఇలా నోట్స్ ప్రిపరేషన్ తీసుకోవాలి. డిఫరెన్సెస్ నోట్స్ అనేది మనకి ఎన్ని పేజీలు ఉన్నప్పటికీ కూడా ఈ లక్ష్మీకాంత్ గారి బుక్ కాదు, ఏ రెఫరెన్స్ బుక్ అయినా సరే ఎన్ని పేజీలు ఉన్నప్పటికీ కూడా మనం నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా కంపారిజన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కాన్సెప్ట్ లో కూడా రిలేటెడ్ గా ఉండే ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అన్ని కూడా మనం దగ్గర రాసుకోవాలి. 2 కవర్ అయిపోతాం. అలాగే దానికి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏవైనా వచ్చినప్పటికీ కూడా, ఉదాహరణకి పార్లమెంట్ అనే అంశం గురించి మీ నోట్స్ రాస్తున్నారు, దానికి సంబంధించి ఏదైనా సరే కరెంట్ ఈవెంట్, పార్లమెంట్ లో జరిగినటువంటి బిల్లులకు సంబంధించిన విషయాలు కూడా ఏమైనా ఆ రోజు కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి మ్యాటర్ వచ్చినా ఆ నోట్స్ లో అది యాడ్ చేసుకోవాలి. కంపల్సరీ రాసుకోవాలి, డెఫినెట్ గా రాసుకోవాలి. అదే ఎక్కువగా మనకు అడుగుతాడు ఎక్కువగా. ఇలా నోట్స్ రాసుకోవటం వలన ఏమవుతుందంటే మనకి ఎగ్జామినేషన్ దగ్గరగా ఉండేటప్పుడు మనం ఎక్కువ సార్లు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ నోట్స్ ని రెఫర్ చేసుకోవడం వల్ల మనకి సబ్జెక్టు బాగా అవగాహన అవుతుంది, మనకి ఎక్కువ కాలం గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ సార్, మీరు చెప్పినటువంటి ప్రాసెస్ చాలా. ఎందుకంటే అదే ఇప్పుడు ఇలా నోట్స్ రాసుకోవటం వల్ల, రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్ ఏ టైం ఇచ్చినా సార్ యూ కెన్ రెడీ, రెడీగా ఉంటాడు. అయితే మేషారు, ఇప్పుడు ఈ సిలబస్ లో ఎక్కువగా పంచాయతీరాజ్ వ్యవస్థ అలాగే స్థానిక సంస్థలపై ఎక్కువగా క్వశ్చన్స్ రావటం అనేది మనం గమనిస్తున్నాం. ఏపీపీఎస్సీ ఎక్కువగా దాని నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఈ పార్ట్ నుంచి మరి విద్యార్థి ఫుల్ స్కోర్ సాధించాలంటే మరి ఎటువంటి ఫోకస్ పెట్టాలి? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు ఇది గ్రూప్ 2 సంబంధించినటువంటి అంశాలలో మనం ఇదివరలో జస్ట్ ఫ్యూ సెకండ్ మనం కొన్ని క్షణాల ముందు మనం డిస్కస్ చేసాం. పాలిటీని ఎక్కువగా స్కోర్ ఉన్న వాటిల్లో స్కోరింగ్ చేయడం వల్ల అదో 3వ పార్ట్. అది 74, 73, 74 రాజ్యాంగ సవరణ. సో 73, 74 రాజ్యాంగ అంటే పంచాయతీ వ్యవస్థ యొక్క రాజ్యాంగ సవరణలు, పంచాయతీ సంబంధించినటువంటి ఆర్టికల్స్, గ్రామ పంచాయతీ, గ్రామ సర్పంచ్, గ్రామ సభలు. సో ఇవి ఆర్టికల్ ఓరియంటెడ్ మీద విద్యార్థికి అవగాహన బాగా కలిగి ఉండాలి. సో వీటిని ఎక్కువగా దృష్టి పెడితే దీని మీద స్కోరింగ్ అనేది బాగా సంపాదించుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే నేను తరచూ ఈ క్వశ్చన్స్ మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్స్ ఎక్కువగా మనం ఇవ్వటం జరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను, అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇచ్చినటువంటి తీర్పులను సిలబస్ తో ఎలా ముడిపెట్టి చదవాలి, అంటే కరెంట్ ఈవెంట్స్ ని ఈ సిలబస్ ని ఎలా ముడిపెట్టి చదవాలి? ఎక్కువగా మరి మన ఈ సిలబస్ లో ఉండేటువంటి స్టాక్ తో పాటు కరెంట్ ఈవెంట్స్ అంటే గత 2-3 ఇయర్స్ నుంచి వచ్చినటువంటి కోర్స్ జడ్జిమెంట్స్ ఉంటాయి, దానికి ఏ విధంగా మనం ఈ సిలబస్ తో ముడిపెట్టి చదవలసి ఉంటుంది? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. ఇది లేకుండా మనకి ఎగ్జామ్ పేపర్ ఉండదండి, క్వశ్చన్ లేకుండా. సార్ మీరు అడిగినటువంటి చాలా మంచి క్వశ్చన్, విద్యార్థులు ఇది గమనించాలి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ అవనియండి, స్టేట్ లెజిస్లేషన్ అవనియండి, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అవనియండి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విధానాలు, తీర్పులు ఏదైతే ఉన్నాయో, సో రిలేటెడ్ గా జరుగుతున్న వాటిని డెఫినెట్ గా ఆ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి రైట్ టు ప్రైవసీ ఉంది, రైట్ టు ప్రైవసీ. అలాగే ఈ మధ్య కాలంలో మనకి సుప్రీంకోర్టు గవర్నర్ తాలూకా పాత్ర గురించి జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అవనియండి, తమిళనాడు అవనియండి, రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గవర్నర్కి మధ్య జరిగినటువంటి అక్కడ గవర్నర్ తాలూకా ఎక్స్గ్రేషి రేషియో ఎలా ఉంటుంది దాని మీద ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చింది. సో వాటి మీద విద్యార్థికి బాగా అవగాహన అనేది కలిగి ఉండాలి మంచిగా. సో దీంతో పాటు ఓల్డ్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని మీద ఇప్పుడు కేశవానంద భారతి కేసు అవనియండి, కేశవానంద భారతి మినర్వా మిల్ కేసు అవనియండి, సో వీటి మీద కూడా దృష్టి, అంటే ఈ కేసులన్నీ కూడా విద్యార్థి 2025లో కేసులు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి
ముందున్నటువంటి చీఫ్ జస్టిస్ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా, వాటి ఆ కేసులు ఏంటి, అవన్నీ వరుసగా రాసుకోవడం. సో ఆ కేసులన్నీ వరుసగా రాయటం వల్ల విద్యార్థికి కలిగినటువంటి ప్రయోజనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఈజీగా ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాయగలం. వెరీ గుడ్. సో అది నేను ఇంపార్టెంట్. వెరీ గుడ్ సార్, బాగా చెప్పారు సార్. సార్ చివరి ప్రశ్న, చాలా ఏళ్ల నుంచి అంటే చాలా రోజుల నుండి నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఒత్తిడితో ఉన్నారు సార్. మరి అటువంటి అభ్యర్థులకు మీరిచ్చేటువంటి సలహాలు ఏంటి సార్? ఓకే, సో గుడ్ క్వశ్చన్ అండి. చివరి క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు. డియర్ ఆస్పిరెంట్స్, మీరు నేను ఒక పోస్టే రాస్తాను, గ్రూప్ 2 మాత్రమే రాస్తాను అంటే ఒకటండి, సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఏ బోర్డు నిర్వహించే పరీక్షకైనా సరే ఒకటే సిలబస్ అండి. కాకపోతే అడిగే ప్రశ్న అనేది మారుతుంటుంది తప్ప డిఫికల్టీ మారుతుంది తప్ప సిలబస్ అనేది ఒకటే. సిలబస్ అనేది విద్యార్థి ఇక్కడ అబ్జర్వ్ చేస్తుందంటే గ్రూప్ 2కున్న నాలెడ్జ్తో హ్యాపీగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కొట్టచ్చు. సెంట్రల్ గవర్నమెంట్. సో ఇలా ఒత్తిడి ఎప్పుడు గురవుతున్నారంటే ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం. అది వచ్చేటప్పుడు అనేది ఖచ్చితంగా వస్తుంది. నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ లో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్ గా చెప్పారు. మొన్న మెగా డిఎస్సి కూడా అవునండి నోటిఫికేషన్ వేశారు. నోటిఫికేషన్ అయిన తర్వాత ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేశారు. వాళ్ళకి పోస్టింగ్స్ కూడా యథావిధిగా చక్కగా. ఇప్పుడు నోటిఫికేషన్ కూడా అనుకున్న టైంకి వేస్తారు, ఎగ్జామినేషన్ కూడా కరెక్ట్ గా టైం జరుగుతుంది, పోస్టింగ్స్ కూడా ఇస్తారు. కాబట్టి ఎవరు ఒత్తిడికి లోన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి సక్సెస్ ని సాధించవచ్చు. అదే విద్యార్థులు గమనించాల్సింది. నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు ఉగాదికి క్యాలెండర్ రిలీజ్ చేశారు, అందులో ఎట్టి పద్ధతిలో కూడా మిస్ కాదు. సో విద్యార్థులు దీని మీద పట్టు సంపాదిస్తే ప్రిపరేషన్ స్ట్రాటజీ, సిలబస్, సో అలాగే ప్రీవియస్ సంబంధించిన వాటిని అలాగే దృష్టిని మీరు ఆత్మ న్యూన్యతకు లోను కాకుండా ఆత్మ విశ్వాసంతో పోస్ట్ కొట్టాలని దృఢమైన ఆలోచనతో కష్టపడి బాగా చదవండి. డెఫినెట్ గా మీరు అనుకున్న గమ్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. చాలా మంది స్టూడెంట్స్ నేను గమనించింది ఏంటంటే నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా, నోటిఫికేషన్ వస్తుందో రాదో అని చాలా మంది భ్రమలో ఉంటారు. అది చాలా తప్పండి. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్స్, ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు, మెయిన్స్ కండక్ట్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తారు, ఎగ్జామ్ రాస్తారు. ఖచ్చితంగా అది ఒక రోజు జరుగుతుంది. మీకు ప్రిపరేషన్కి లాంగ్ టైం అనేది ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ప్రతిరోజు కూడా మీరు వినియోగించుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానంటే చాలా టైం సరిపోతుంది. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మనకు ఆల్రెడీ న్యూస్ వచ్చింది. మన 2026 ఉగాది నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడే వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో అప్పుడు ఏంటి ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే మహా అయితే 4 ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసిన సక్సెస్ అనేది అయిపోతారు ఈజీగా. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినాక ప్రిలిమ్స్ కి టైం ఇస్తారు, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మెయిన్స్ కూడా టైం అనేది ఇస్తాడు. సో కనుక ఇప్పటి నుంచే మీరు అందరూ కూడా ప్రిపరేషన్ లో పూర్తి స్థాయిలో నిమగ్నం అయితే ఈజీగా మీరు సక్సెస్ సాధించి 2026లో జాబ్ సంపాదించండి ఈజీగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇచ్చేటువంటి ఈ సలహాలు, సూచనలు ప్రతి గ్రూప్ 2 యాస్పిరెంట్ కూడా పాటించి సక్సెస్ సాధించాలని మా జిఎస్ స్టడీ సెంటర్ తరఫున, సార్ తరఫున కోరుకుంటున్నానండి. అలానే మన జిఎస్ స్టడీ సెంటర్లో త్వరలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి మన బంగారాజ్ సార్ లాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి సీనియర్ ఫ్యాకల్టీ వచ్చి క్లాసెస్ తీర్చేయడం జరుగుతుంది. మీరు మొదటి 2 రోజులు ఫ్రీ డెమో క్లాసెస్ విని అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లు సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్.